హాయ్ హరి టీ తాగుతావా నిద్రపోతున్నాయి ఏమైంది హరి ప్రారంభించండి రాజు. ప్రారంభిస్తానండి. థ్యాంక్ యూ. హరి ఆ ఒక్క నిమిషం అన్న. సార్ మ్యూట్ లోకి వెళ్ళారు. బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. వేద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
వాసుదేవ. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Vision. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 275వ పాఠము 18/8/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో, అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. జ్ఞానయోగులు అని ఉండదు, జ్ఞానయోగి ఒక్కడే. అందరం కలిసి ఒక్కడిగా మారటం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం.
ఆనీ బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 2 రెండవ స్టాంజాలోని మొదటి శ్లోకం, దాంట్లో మొదటి భాగం 2 భాగాలుగా ఇచ్చారు. మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. Where were the builders, the luminous sons of Manvantaric dawn? మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణం వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? దానికి సంబంధించి కామెంటరీలోకి వచ్చాం మనం. The builders, the sons of Manvantaric dawn, are the real creators of the universe. అంటే ఏదైనా నిర్మించాలి అంటే ముందు నిర్మాణ వ్యూహకర్తలు ఉండాలి. దాన్ని రచించేవాళ్ళు ఎట్లా నిర్మించాలి, ఇది తయారు చేయండి అని అంటే తయారైపోతుందా? తయారవదు కదా. ఏంటి తయారు చేయాలి, ఎట్లా తయారు చేయాలి, ఆ వివరాలన్నీ ఉంటే అప్పుడు తయారు చేసేవాళ్ళు తయారు చేస్తారు. మరి ఆ వివరాలు రచించేవాళ్ళు ఎవరు? బిల్డర్స్, నిర్మాణ వ్యూహకర్తలు. అయితే వీళ్ళు ఒక్కసారిగా ఉన్నారా? పునర్నిర్మాణ, మరలా 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 మరలా. ఎందుకని? ఇది మన్వంతరం నుంచి ప్రళయంలోకి వెళ్ళిపోతుంది, యాక్టివిటీ నుంచి రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళా ప్రళయం నుంచి మన్వంతరంలోకి రావడానికి. అంటే మన్వంతరం వచ్చింది అంటే నిర్మాణం చేసిన వాళ్ళు ఉండాలి, నిర్మాణ వ్యూహకర్తలు. ఆ వ్యూహాన్ని అనుసరించి, ఆ ప్లాన్ అనుసరించి నిర్మాణం చేసిన వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడే ఈ ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా, స్థూలంగా మనకు కనిపిస్తున్నటువంటి ఈ సృష్టి అంతా ఇలాగా ఆవిర్భవించింది. బట్ ఇది ప్రళయంలోకి వెళ్ళింది. ప్రళయంలోకి వెళ్ళింది అంటే రెస్ట్ లోకి వెళ్ళింది. లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మాన్ని అనుసరించి వెళ్ళేటప్పుడు కల్లా మళ్ళీ ఈ సృష్టి ఎట్లాగైతే మన్వంతరం ఎలాగైతే మన్వంతర స్థితి ఎలాగైతే ప్రళయ స్థితిలోకి మారిందో, మరలా ప్రళయ స్థితి నుంచి మన్వంతర స్థితికి రావాలి అంటే అంతకుముందు మన్వంతర స్థితికి ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు మరలా ఈ ప్రళయం నుంచి ఈ మన్వంతర స్థితికి తీసుకురావడానికి ఉన్నారు. పునర్నిర్మాణ వ్యూహకర్తలు. వాళ్ళు లేకుండా ఇది రావడానికి అసాధ్యం. మరి ప్రళయ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళు? వాళ్ళు ఉన్నారా? అసలు ఉంటే ఎక్కడ ఉన్నారు? ఇది ఇప్పుడు మనకి ఒక ప్రశ్న. దానికి సమాధానంగానే ఎక్కడ ఉన్నారు, ఎట్లా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వ్యూహాలు రచిస్తున్నారు, ఆ వివరాలు మనకు అందిస్తున్నారు. ద బిల్డర్స్, ద సన్స్ ఆఫ్ మన్వంతరిక్ డాన్.
అంటే మనకి ఉషోదయం, సూర్యోదయం వస్తుంది, చీకటి పగలుగా మారుతుంది, రాత్రి వెలుగుగా మారుతుంది. ఎట్లాగా వచ్చింది అది? సూర్యుడు కనపడేటప్పుడు కల్లా. అంతకుముందు సూర్యుడు కనపడకపోవటం మనకి చీకటిగా వచ్చింది. సూర్యుడు కనబడేటప్పుడు కల్లా వెలుగు వచ్చింది, ఉషోదయం అయింది. మరి అట్లా తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? ఆ సూర్యుడిని తయారు చేసిన వాళ్ళు ఎవరు? అట్లా సూర్యుడు తిరుగుతుండడం వల్ల, సూర్యుడు చుట్టూ మనం తిరుగుతుండడం వల్ల ఈ విధంగా ఏర్పడుతోంది. మరి ఇవన్నీ చేస్తున్న వాళ్ళు ఎవరు? ఇట్లా ఆ మన్వంతరిక్ డాన్, ఆ ఉషోదయపు వెలుగుల బిడ్డలుగా ఉన్నారు వాళ్ళు. ఆర్ ద రియల్ క్రియేటర్స్ ఆఫ్ ద యూనివర్స్. ఈ విశ్వం అనే భవన నిర్మాణాన్ని నిర్మించే వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. వాస్తవంగా, యథార్థముగా వాళ్ళు. అండ్ ఇన్ దిస్ డాక్ట్రైన్, మనం ఏదైతే రహస్య సత్య సూత్రము అన్న పేరుతో ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాం. దీంట్లో ఉన్న విషయాన్ని మనం వివరించుకుంటూ దర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది వివరించింది అంటే అమెరికా కూర్పుని చెప్తుంటే దాన్ని దర్శించటమే. ఈ మాదిరిగా ఇలాగుంది. ఒక ఊరు గురించి చెప్తూ ఉన్నారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ నగరంలో ఒక ప్రసిద్ధ నగరం ఉన్నది. ఆ నగరానికి ఎంతో చరిత్ర ఉంది. వాటిని గురించి చెప్తూ ఉన్నారు. ఎట్లా ఏర్పడింది, ఎట్లా ఆవిర్భవించింది ఆ నగరం, కాశీ నగరం పుణె, అది ఎట్లాగా ఆవిర్భవించింది, ఎలాగా అభివృద్ధి చెందింది, అది మానవాళిలో ఆ వెలుగులను ఎలాగా నింపుతోంది, దాని గురించి చెప్తూ ఉంటే దాన్ని దర్శించటం, అవన్నీ ఊహగా మనం దర్శిస్తూ ఉండటం. ఎందుకంటే ఉన్న విషయం అక్కడ ఏర్పాటు, అక్కడ ఎలా ఉన్నదో దాన్ని వివరిస్తూ ఉండేటప్పుడు కల్లా దాన్ని చూస్తూ ఉండడము అన్నట్టుగా వస్తుంది. అట్లాగే ఇది కూడా సృష్టి యొక్క ఈ అమెరికా కూర్పుని వివరించింది ద సీక్రెట్ డాక్టరేట్. ఎట్లా వివరించగలిగింది? ఈ మొత్తంలోనూ వ్యాపించి ఉన్నది, ఉన్న ఒకే ఒకటి ఏదైతే ఉందో దాన్ని సత్యము అన్నాం, ట్రూత్. ఆ సత్యము ఎల్లడల సత్యం తప్పితే ఇంకొకటి లేదు ఇక్కడ అన్నట్టుగా. అది రహస్యంగా ఉండిపోయింది. అంటే మనకి సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా, ఈ స్థూల జగత్తులోకి వచ్చేటప్పటికి అది కనబడకుండా ఉండిపోయింది. కాబట్టి సీక్రెట్, రహస్యముగా ఉన్నప్పటికీ సెక్రెషన్, అది అమృతాన్ని స్రవిస్తూనే ఉంది. అది సెక్రెషన్, స్రవించటం, అమృతాన్ని స్రవిస్తుంది. అది ఎట్లా ఉంది? ఇక్కడ డాక్టర్నుగా ఉంది, సూత్రముగా ఉంది. ఒక పెద్ద గజమాలని కట్టినప్పుడు పూలన్నిటినీ కలుపుతూ ఒక దారం ఎలాగైతే ఉంటుందో, ఒక దారం ఆధారంగా ఆ పూలమాల కట్టబడుతుంది, మాల కట్టడం జరుగుతుంది. కానీ దారం కనపడదు మనకి, పూలు తప్ప దారం కనపడదు. అంటే రహస్యంగా దాక్కుని ఉంది అన్నట్టుగా ఉంది. అట్లాగే ఈ సృష్టి అనే ఒక పూలమాల కట్టబడింది. కానీ దీనికి ఆధారంగా ఉన్నటువంటి దారం మనకు కనపడలేదు, సీక్రెట్.
ఆ సూత్రం ఏదైతే ఉంది, ఏ సూత్రం ఆధారముగా ఈ సమస్త సృష్టి నిలబడిందో దాని గురించి వివరించడానికే ద సీక్రెట్ డాక్టరీన్ పేరుతో మనకి అంటే దీనికి ఎప్పుడైనా కానీ డాక్టరీన్ అని వచ్చిందంటే అది వ్యక్త సృష్టిలో పనిచేస్తూ ఉన్నది. వ్యక్త సృష్టిలో పనిచేస్తూ ఉన్నదంటే అవి మనకి కనబడకుండా పనిచేస్తూ ఉంటాయి అవి. సరే, ఈ పనిచేసే వాటిని డాక్టరీన్స్ అంటాం. అది ఈ డాక్టరీన్స్ పనిచేయటానికి ఆధారం దివ్య ధర్మాలు, మూలతత్వానికి సంబంధించినటువంటి దివ్య ధర్మాలు. ఆ దివ్య ధర్మాలన్నిటికీ ఆధారము వన్ ఫండమెంటల్ లా. దివ్య ధర్మాలు చాలా ఉన్నాయి, అనేక రకాలుగా. వాటన్నిటికీ మళ్ళీ ప్రారంభం, మూలమైంది వన్ ఫండమెంటల్ లా. అక్కడి నుంచి మిగతా ధర్మాలు వచ్చినాయి. ఆ వన్ ఫండమెంటల్ లాకి అక్కడ దివ్య ధర్మంగా ఉంటే దానికి వ్యక్త సృష్టిలో సూత్రంగా ఏది ఉంది? ద సీక్రెట్ డాక్టరీన్. అట్లా మనం అండ్ ఇన్ దిస్ డాక్టరీన్, ఈ సీక్రెట్ డాక్టరీన్ లో ఏంటి చెప్తున్నాము? విచ్ డీల్స్ ఓన్లీ, అంటే ప్రారంభం నుంచి వన్ ఫండమెంటల్ లా దగ్గర నుంచి మనం చెప్పాలి. కానీ దాన్ని మనం అందుకోవటానికి, గ్రహించడానికి మన యొక్క వికాసం అంతవరకు మనం గ్రహించలేము. కాబట్టి మనం ఎంతవరకు గ్రహించగలమో అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఇక్కడ. దీంట్లో మిగతా కథ కూడా ఉంది, కానీ ఆ కథ చెప్పకుండా ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. ఎక్కడి నుంచి? డీల్స్ ఓన్లీ విత్ అవర్ ప్లానెటరీ సిస్టమ్, మన సౌర కుటుంబానికి సంబంధించింది. సూర్యుడితో పాటు ఉన్న ఇతర గ్రహాలు, ఒక సౌర కుటుంబం ఏదైతే అక్కడి నుంచి ఎట్లాగా ఆవిర్భవించింది సౌర కుటుంబం, అక్కడి నుంచి మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇది తెలుసుకోవడం అంటే, ఇదే పద్ధతి మనలో కూడా ఉంది, ఇదే పద్ధతి ఒక అణువులో కూడా ఉంది. ఎక్కడైనా కానీ పద్ధతి ఇదే. అంటే మొత్తంలో ఎందుకని ఒకే పద్ధతి, అన్నిట్లోకి ఒకే పద్ధతి వచ్చింది? ఒకే పద్ధతి ప్రకారం, అది చిన్నదా పెద్దదా అన్నట్టు కాకుండా, సౌర కుటుంబం అంటే మొత్తం కలిసిన విశ్వం, మన దుర్గోచరం అవుతున్నటువంటి ఈ విశ్వం మొత్తం. మానవుడు అంటే ఇది ఇట్లా మన దేహానికి పరిమితంగా ఉన్నటువంటి చిన్న వాళ్ళముగా, వామన రూపంలో. అణువు అంటే ఇంకా చిన్నదిగా. ఎక్కడికి వెళ్ళినా కానీ పద్ధతి ఇదే ఉంది. ఎందుకని? అన్నిట్లోనూ అంతర్లీనముగా, ఆధారముగా నిలిచినది ద సీక్రెట్ డాక్టరీన్, రహస్య సత్య సూత్రము. అది నిలవటం వల్ల ఇవన్నీ ఈ విధంగా మనకి ఈ దారానికి పూలు ఎలాగైతే కట్టబడి ఉన్నాయో అట్లా కట్టబడి ఉంది ఇదంతా. And in this doctrine, which deals only with our planetary system, they, as the architects of the latter, are also called the watchers of the seven spheres. 7 గోళాలు ఎవరితో ఉన్నాయో వాటికి వాచెస్ అంటే గమనించటం ద్వారా సమస్తము జరుగుతుంది.
ఆ గమనించడంలోనే ఆ గమనించేవాడి నుంచి గమనింపబడేది సంకల్పించడం జరుగుతుంది. Which exoterically are the 7 planets, and esoterically the 7 earths or spheres, planets of our chain also. మనకి మొత్తం గ్రహ చక్రాలు 7 గ్రహ చక్రాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతము ఎర్త్ చైన్ నడుస్తుంది. అంతకుముందు 3 చైన్స్ అయిపోయినాయి. ప్రస్తుతము ఎర్త్ చైన్లో ఉన్నాము. ఇట్లా 7 చైన్స్ ఎలాగున్నాయో అవి 7 earths or spheres of our chain also. అది which exoterically are the 7 planets. అక్కడేమో 7 గ్రహాలు మనకి భౌతికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ 7 గ్రహాలు కూడా దేనికి ప్రత్యేకంగా ఉన్నాయి? సూక్ష్మంగా ఉన్నటువంటి, అంటే సృష్టికి పూర్వమే ఉన్నటువంటి, సృష్టికి ముందు ఉన్నటువంటి ఒక తత్వాలుగా నిలబడి ఉన్నటువంటి 7 గ్రహ తత్వాలు. దాని ఆధారంగా వ్యక్త సృష్టిలో 7 గ్రహాలు మనకి భౌతిక గోళాలు అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్లానెటరీ సిస్టమ్ అంటే ఏంటో చూస్తున్నాం మనం. అలా చూసినందువల్ల మనకి డివైన్ ప్లాన్లో ప్లానెటరీ సిస్టమ్ గురించి కొంత వివరణ ఇచ్చారు. అవి చూడటం వల్ల మనకి ఇది అర్థం చేసుకోవడానికి తేలిక అవుతుంది. మనం క్రితం క్లాసులో కొంత చెప్పుకున్నాం. అంటే ఇన్ ద ఆకల్ట్ క్యాటెకిజం అంటే సంవాద రూపంగా ప్రశ్న సమాధానం. ముందు ప్రశ్న పుడుతుంది, తర్వాత సమాధానం వస్తుంది. ముందు ఎలాగా ప్రశ్న పుడుతుంది? సౌనకాది మునులు సూతుడిని సమీపించి విషయం అడగటం. అలాగే ఉపనిషత్తులు ఒక శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి ఇదేంటి అని ప్రశ్న వేయటం. ప్రశ్న ఎందుకు వచ్చింది? మనకి ఉన్న విషయము అవగాహన లేకపోవటం వల్ల. ఇదంతా తెలుస్తూనే ఉంది, కానీ చూస్తూ ఉన్నాము, చూసేదంతా మనకి తెలుస్తూనే ఉంది కదా మనకి ఇదంతా ఉన్నట్టుగా. కానీ ఇది ఒకరోజు ఉండి ఒకరోజు కనుమరుగవుతుంది, రకరకాలుగా ఉంటుంది. వీటన్నిటికీ ఆధారం ఏంటి అన్న ప్రశ్న మనలో బయలుదేరింది. అంటే అనేకత్వంలో ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించి ఏంటుంది, ఆ ఏకత్వానికి సంబంధించిన దానికి వెళ్ళటం కోసం. అదే ఏకత్వానికి సంబంధించిన విషయం మన దగ్గర లేకపోవటం, మనం అవగాహన లేకపోవటం, మర్చిపోయాం కాబట్టి. అవగాహన అంటే టెక్స్ట్ ముందు చదువుతాం మనం. మామూలుగా సాధారణంగా జరిగేది ఏంటి, మనం చదువు నేర్చుకునేటప్పుడు అన్ని తరగతుల్లోనూ ముందు టెక్స్ట్ చదువుతాం. ఆ టెక్స్ట్ చదివిన తర్వాత ప్రశ్నలు ఉంటాయి, తర్వాత క్వశ్చన్స్. అవి ఏ శాస్త్రమైనా కానీ, లెక్కలైనా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, సోషల్ అయినా, సైన్స్ అయినా, ఏదైనా సరే ముందు టెక్స్ట్ మనకి పాఠం ఉంటుంది. ఆ పాఠాన్ని చదువుతాం. పాఠం చదివిన తర్వాత ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నలు మనం చెప్పగలుగుతున్నాం, ఎందుకని పాఠం చదివేశాం, మనం తెలిసిపోయింది మనకి. పాఠం ఉన్న విషయం ఏంటో మనకి పూర్తిగా అవగాహన ఉంది. ఇంకా దాని మీద ఎన్ని ప్రశ్నలు వచ్చినా కానీ మనం చెప్పగలుగుతాం. పరీక్షలో మరి ఆ ప్రశ్నలే పరీక్షలో వస్తాయి. పరీక్షల్లో ఆ ప్రశ్నలకి సమాధానం రాస్తాం, మార్కులు వేస్తారు, ఆ తరగతి ఉత్తీర్ణులం అవుతాం, తర్వాత తరగతుల్లోకి పంపబడతాం. ఇది కదా పద్ధతి అక్కడ. కానీ మరి మనకి టెక్స్ట్ చదివామా? టెక్స్ట్ చదవలేదు మనం. ఈ సృష్టికి సంబంధించి, మనకి సంబంధించి మనం తెలుసుకుంటున్నాం మనం ఎవరం,
ఈ సమస్తము మనకి తెలుస్తుంది. ఈ తెలుసుకుంటున్న వాడెవరు? ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి? అలాగే ఈ విశ్వమంతా ఎలాగా ఆవిర్భవిస్తుంది? పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, మిట్ట మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రానికి అస్తమిస్తున్నాడు, ఆ తర్వాత రాత్రి వచ్చేస్తుంది. ఇట్లా నిరంతరము జరుగుతుంది. అనేక రకాలైన గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉన్నాయి. ఎవరి కక్షలో వాళ్ళు. మనం ఎట్లాగైతే ఎవరి పనుల్లో వాళ్ళం రోడ్ల మీద తిరుగుతుంటే ఒకళ్ళకొకళ్ళకి మనం ఘర్షణ లేకుండా, ఒకళ్ళకొకళ్ళు ఢీ కొట్టుకోనకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతున్నాం. అట్లాగే ఆ గ్రహాలు, నక్షత్రాలు, ఈ అంతరిక్షంలో ఉన్నటువంటి సమస్తము ఎవరి కక్షలో వాళ్ళు హడావుడిగా తిరుగుతున్నారు. వాళ్ళ పనులు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మాలను నెరవేరుస్తూ అంతా మరి ఎవరు నడుపుతున్నారు ఇట్లాగా? వీటికి సంబంధించి మనకి పాఠం చదవలేదు మనం. అయితే పాఠం చదవకపోయినా ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే పాఠం కూడా మనలోనే ఉంది కాబట్టి, ఆ ఉన్న లోపల ఉన్నటువంటి మర్చిపోయిన పాఠాన్ని ఏదైతే ఉందో, ఎందుకంటే అది తెలిసిన పాఠమే మనకి మర్చిపోయాం. ఎందుకని స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా ఆ మర్చిపోయిన పాఠం ఏదైతే ఉందో అది ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రశ్నని పుట్టిస్తుంది మనలో. ఎందుకంటే పాఠం చదవాలని, పాఠాన్ని గుర్తు చేసుకోవాలి అని. పాఠం చదవటం కాదు, పాఠాన్ని గుర్తు చేసుకోవటం. గుర్తు చేసుకోవడానికి ప్రశ్న మనల్ని తొలుస్తూ ఉంటుంది, ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. ఆ పాఠం ప్రశ్న రూపంలో ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ పాఠాన్ని ఈ విధంగా ప్రేరణ కలిగించి తొలుస్తూ ఉంటే అంతకుముందు తెలిసిన వాళ్ళు అంతకుముందు ఎవరికైతే ఆ పాఠం దర్శనం ఇచ్చిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం. మరి ఇంకెవరు చెప్తారు? అది దర్శించిన వాళ్ళు మాత్రమే చెప్పగలరు. వాళ్ళు దర్శించడానికి ముందు వాళ్ళ దగ్గర ప్రశ్నే ఉంది. ఇట్లా ఇది జగద్గురు ఒకడు. ఈ సమాధానం చెప్పేవాడే జగద్గురు, గురువు. ప్రశ్న వచ్చేది శిష్యుడికి అన్నట్లాగా. ఇది ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఉంటుంది. ఆ విధంగా ఉన్న విషయాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవటం అన్నట్టుగా. దాన్ని క్యాటకిజం అంటాం. ఆకల్ట్ క్యాటకిజం. ఉపనిషత్తులు కానీ ఎక్కడైనా వీటిల్లో ప్రశ్న సమాధానం సంవాద రూపంలో ఉంటుంది. గివెన్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫామ్. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అంటే ఇప్పుడు ప్రశ్నించేవాడికి ఏమీ తెలియదు, సమాధానం చెప్పేవాడికి అన్నీ తెలుసు. అన్నీ మనం సామాన్యంగా భావిస్తాం. కానీ ప్రశ్నించేవాడు మర్చిపోయినవాడు, సమాధానం చెప్పేవాడు గుర్తు తెచ్చుకున్నవాడు, మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకున్నవాడు. ఇక్కడ ఇందులో కొత్తగా చెప్పడం ఏం లేదు. ఇప్పుడు ఏదైతే ప్రశ్న అడిగాడో వీడికి, ఆ ప్రశ్నకి సంబంధించిన సమాధానం వీళ్ళలోనే ఉంది, అడిగిన వాళ్ళలోనే. ఆ సమాధానం ఉండబట్టే ఆ సమాధానమే వాడిని ప్రేరేపించి ఆ సమాధానాన్ని గుర్తుకు తెచ్చుకోవటానికి వాడికి ప్రేరణ కలిగించింది ప్రశ్న రూపంలో. అప్పుడు ఆల్రెడీ అంతకుముందు ఎవరైతే ఆ ప్రశ్న రూపంలో ఇంకొక ఆయన అడిగాడు. ఇది సంవాద రూపం అంటే. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ భాగవతం ఎవరు ఉపదేశించారు? పోతన రాశాడు. పోతనకి మరి వ్యాసుల వారి భాగవతం ఆధారమైంది. వ్యాసుల వారికి నారదుడు ఉపదేశించాడు. నారదుల వారికి బ్రహ్మ ఉపదేశించాడు. బ్రహ్మకి నారాయణుడు దానికి సంబంధించిన వాడు. గుర్తు చేయటం. నారాయణుడు నిరంతరము గుర్తులోనే ఉంటాడు. ఇంకా నేను మర్చిపోవటం లేదు కదా, తనకి తను ఎల్లప్పుడూ ఉండేవాడు.
ఆయన మర్చిపోవటం మళ్ళీ గుర్తు చేసుకోవటం లేదు ఆయనకి. మళ్ళీ ఆయన నుంచి బ్రహ్మకి మర్చిపోవటము మరలా గుర్తు చేసుకోవడం ఉంటుంది. కాబట్టి బ్రహ్మకి గుర్తు చేశాడు. బ్రహ్మ నారదుడికి గుర్తు చేశాడు. నారదుడు వ్యాసుల వారికి గుర్తు చేశాడు. వ్యాసుల వారు ఆధారంగా పోతన గుర్తు చేసుకున్నాడు. ఇట్లా ఆ పోతన భాగవతాన్ని మనం పఠిస్తుంటే మనకు గుర్తొస్తూ ఉంటుంది. ఈ క్యాటకిజం, ఆకల్ట్ క్యాటకిజం అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మ్. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. అంటే డివైన్ బ్రెత్ గురించి. ఎందుకంటే ఇది ప్రళయం నుంచి, అంటే స్థితి నుంచి ప్రళయంలోకి వెళ్ళాలన్నా, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి వెళ్ళాలన్నా ఏంటి కావాలి? బ్రెత్, అంటే శ్వాస, మహాశ్వాస, ద గ్రేట్ బ్రెత్. ఆ శ్వాస ఉండడం వల్ల ఏమవుతుంది? ఉచ్ఛ్వాసము ద్వారా ప్రళయము, నిశ్వాసము ద్వారా సృష్టి స్థితి, వ్యక్త రూపము. ఈ సృష్టి ఏర్పడటం, భౌతిక సృష్టి. వాట్ ఈస్ ఇట్ దట్ ఈజ్ ఎవర్ కమింగ్ అండ్ గోయింగ్? అట్లా మరి మనకి అన్నీ కనిపిస్తున్నాయి, కనుమరుగవుతున్నాయి, వస్తున్నాయి, పోతున్నాయి. సూర్యుడే వస్తున్నాడు, మళ్ళీ మాయమైపోతున్నాడు. ఇట్లా అన్నీ మనకి కమింగ్ అండ్ గోయింగ్. ద గ్రేట్ బ్రెత్, మహాశ్వాస, ఈ మొత్తానికి మొట్టమొదటగా ఉన్నది, మూలంగా. ద కమింగ్ రిప్రజెంట్స్ ద కాంట్రాక్షన్ ఆర్ ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్. వచ్చేదేంటి? కమింగ్ రిప్రజెంట్స్ ద కాంట్రాక్షన్, సంకోచించటం. సంకోచ వ్యాకోచం. సంకోచించడం అంటే సంకోచము అనేటప్పటికల్లా అంతకుముందు ఎట్లా ఉంది? వ్యాకోచముగా ఉంది. ఎప్పుడైనా రెండు విరుద్ధ స్థితులు, ఒక స్థితి మనకు తెలుస్తుందంటే ఈ స్థితి ఇంకొక స్థితి నుంచి ఈ స్థితిలోకి మారింది. అది కంట్రాక్షన్ లో ఉన్నాం మనం అనేటప్పుడు కల్లా సంకోచింపబడింది. సంకోచించటం అనేటప్పటికి అంతకుముందు ఉన్న స్థితి ఇది ఎట్లాగొచ్చింది? వ్యాకోచించడం దగ్గర నుంచి సంకోచించడం వచ్చింది. వ్యాకోచం లేకపోతే సంకోచం లేదు, సంకోచం లేకపోతే వ్యాకోచం లేదు. రాత్రి లేకపోతే పగలు ప్రత్యేకంగా లేదు, పగలు లేకపోతే రాత్రి ప్రత్యేకంగా లేదు. రాత్రి పగలని ప్రత్యేకంగా ఎందుకు వచ్చినాయి? రెండు ఉండడం వల్ల, రెండు ఉన్నట్టుగా మనకు అనిపించడం వల్ల. అంటే ఒకదాని యొక్క రెండు రూపాలు. అట్లాగే శ్వాస అంటే ఒకదాని యొక్క రెండు రూపాలు. అక్కడ మొదలైంది, మూలంలోనే. అంటే ఈ శ్వాస లోపలికి కమింగ్ అండ్ గోయింగ్ అంటే ఈ రెండింటికి ఆధారంగా ఒకడు వేరే ఉండాలి కదా, ఒకడు వేరే ఉండాలి. ఉన్నప్పుడే వాడు శ్వాస పీల్చుకోవటం, వాడు శ్వాస విడవటం. ఆ శ్వాస పీల్చుకోవడమే కంట్రాక్షన్, శ్వాస విడవడం కమింగ్ రిప్రజెంట్స్ కంట్రాక్షన్ ఆర్ ఇన్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్, ఈక్వివలెంట్ టు ప్రళయ. ఇది మొత్తం సమస్తము తనలోనికి లయం చెందటం. ఉచ్ఛ్వాసం ద్వారా మొత్తాన్ని లోనికి పీల్చుకున్నాడు, అంటే లయం అయిపోయింది. ప్రళయము, అందుకే ప్రళయము. ద గోయింగ్ స్టాండ్స్ ఫర్ ద ఎక్స్పాన్షన్, వ్యాకోచించటం. ఎక్స్పాన్షన్ ఆర్ అవుట్ బ్రీతింగ్ ఆఫ్ ద గ్రేట్ బ్రెత్ మన్వంతర. అది బయటికి నిశ్వాసంగా వచ్చేటప్పుడు కల్లా
అది సృష్టిగా వ్యక్తం అవటం, అంటే వ్యక్త స్థితి. అంటే వ్యక్త స్థితి అంటే ఈ సృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ సృష్టిని గమనించగలగటం, చూడగలగటం. ఎవరైతే ఈ సృష్టిని గమనించేవాడు లేకుండా ఉండటం, అది లయస్థితి, అది ప్రళయ స్థితి. ప్రళయ స్థితిలో గమనించటం, గమనింపబడడం లేదు. ఎప్పుడు వచ్చింది? అవుట్ బ్రీతింగ్, అంటే బయటకి నిశ్వసించినప్పుడు, ఇదంతా లోపల ఉన్నదంతా బయటికి వచ్చినప్పుడు, వ్యాకోచించినప్పుడు, అప్పుడు గమనించేవాడు, గమనింపబడేది రెండు వచ్చేసినాయి. దాంతో ఈ సృష్టి వ్యక్తమవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది, ఈ సృష్టి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉచ్ఛ్వాసంలో తెలియటం లేదు. ఉచ్ఛ్వాసంలో గమనించేవాడు, గమనింపబడేది రెండూ లేవు. అంటే నిద్రలో గమనించడము, గమనించబడడం లేవు. గమనించేవాడు కూడా నిద్రలోకి జారుకున్నాడు. అమ్మవారితో సహా అందరూ నిద్రపోతున్నారు అన్నట్టుగా. Expansion or out breathing of the great breath, Manvantara. The reason that the process of emanation or unfoldment termed creation, అంటే సృష్టించడం అనేటప్పుడు కల్లేంటి ఎమనేషన్, ప్రాసెస్ ఆఫ్ ఎమనేషన్ ఆర్ అన్ఫోల్డ్మెంట్, వికసించడం, ముడుచుకోవడం, వికసించడం. మొగ్గగా ఉండడం, మొగ్గ పుష్పంగా వికసించడం, మొగ్గగా ముకుళించుకోవడం, అదే మరలా వికసించడం. అంటే వీటిలో కొత్తగా ఏమీ లేదు. ముకుళించుకున్నప్పుడు, మొగ్గగా ఉన్నప్పుడు ఎన్ని రేఖలైతే ఉన్నాయో వాటికి, ఆ పువ్వుకి రేఖలు ఎన్ని ఉన్నాయో అన్ని ఒక్క చోటగా ఉండిపోయి ఒకే ఇదిగా ఉంది, పుడుచుకుపోయి అలాగా ఉంది. దాంట్లో వాసన, రంగు, వాసన అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. తర్వాత నెమ్మదిగా 2-3 రోజులకి పూర్తిగా వికసించింది. రేకులన్నీ మనకి ఎన్ని ఉన్నాయో రేకులు లెక్క పెట్టడానికి వీలుగా రేఖలు కొత్తగా ఏమన్నా వచ్చినాయా? లేదు. అంటే ముడుచుకున్నది ఏదైతే ఉందో వికసించింది కూడా అదే. కాకపోతే ఇక్కడ ముకుళించడం, వికసించడం, కంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, అంతే తేడా. కంట్రాక్షన్లో గమనించేవాడు, గమనింపబడేది లేదు. ఎక్స్పాన్షన్లో గమనించేవాడు, గమనింపబడేది. దాంతో ఇది వ్యక్త సృష్టి అండి అని ఉంటున్నాం మనం. మరి ప్రళయం ఎందుకు తెలియటం లేదు? అక్కడ మనం గమనించే వాళ్ళం లేము. గమనించే వాళ్ళు లేకపోయేటప్పుడు గమనింపబడేది లేదు. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్గా అలాగా ఉంది, కానీ గమనించేవాళ్ళు లేడు. కాబట్టి అక్కడ ఏమైంది? ప్రళయం, లయం అయిపోయింది అంటున్నాం. ఏం లేదు అంటున్నాం. మొత్తం ఫస్ట్ స్టాంజా అంతా, మొదటి స్టాంజా మొత్తం శ్లోకాలన్నీ అవి లేవు లేవు లేవనే చెప్పుకుంటూ వచ్చాం. నేను చూడటానికి లేవు, అక్కడ చూసేవాళ్ళు లేడు అక్కడ. ఇప్పుడు ఇక నెమ్మదిగా ఇంకా నిశ్వాసంలోకి రాబోతున్నాం. ఉచ్ఛ్వాసం పూర్తయిపోయింది, ఇక నిశ్వసించటం ప్రారంభం కాబోతుంది. నిశ్వసించడం అనేటప్పటికల్లా ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ అనేటప్పటికల్లా చూసేవాడు, చూడబడేది రెండు వస్తున్నాయి ఇక్కడ. The reason that the process of emanation or unfoldment termed creation, సృష్టించడం అంటేనే అన్ఫోల్డ్మెంట్,
ముడుచుకుపోయింది, ఒకటిగా అయిపోయింది, ముద్దగా అయిపోయింది, అది వికసించడం. ఇన్ ద యాంటిసిడెంట్ సిటేషన్ ఈజ్ ఏబుల్ టు టేక్ ప్లేస్. అంతకుముందు ఉదాహరణలు ఇచ్చుకుంటూ వచ్చారు. అంతకుముందు చదువు. వెన్ ద సో కాల్డ్ క్రియేషన్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈజ్ అకంప్లిష్డ్ బై దట్ ఫోర్స్ విచ్ ఈజ్ డిజిగ్నేటెడ్ బై ద ఆకల్టిస్ట్స్ లైఫ్ అండ్ బై సైన్స్ ఎనర్జీ. మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఈ క్రియేషన్ అంటే ఒక గ్రహం ఎలాగా తయారవుతుంది, ఎలా తయారు చేయబడుతుంది గ్రహం, ఒక గ్రహ గోళము, ఓ ప్లానెట్, ఫార్మేషన్ ఆఫ్ ఎ ప్లానెట్. దాన్ని సృష్టించడం ఎట్లాగా, దాన్ని దాన్ని తయారు చేయటం ఎలాగా అనే దాంట్లో ఫోర్స్ ఒకటి ఉంది, ఎనర్జీ, శక్తి. అదే లైఫ్ అని మనం ఆకల్టిస్ట్ పరిభాషలో చెప్తున్నాం. ఆకల్టిజం అంటే నిగూఢ తత్వశాస్త్రానికి సంబంధించి దాన్ని లైఫ్ అనే పదంతో వాడుతున్నాం, జీవము అనే పదంతో. అది వీటిని తయారు చేస్తుంది అన్నట్టుగా. సైన్స్ ఏమో ఎనర్జీ అన్న పదాన్ని వాడుతుంది. అంటే ఆధునిక భౌతిక శాస్త్రంలో ఎనర్జీ అనే ఇంగ్లీష్ మాటకు శక్తి అని తెలుగులో అర్థం చెప్పుకోవచ్చు. ఎనర్జీ అన్న మాట ఎర్గోస్ అనే గ్రీకు పదం నుండి పుట్టింది. ఎనర్జీ అన్నమాట 1807 సంవత్సరం నుండి వాడుకలోకి వచ్చింది. అంతకు పూర్వం ఈ భావాన్ని విశ్వివా అనేవారు. అంటే అనగా చైతన్య శక్తి అని అర్థం. శక్తికి ఒక నిర్దిష్టమైన రూపం లేదు. అంటే చైతన్యము అన్న పేరుతో పాత వాళ్ళు వాడారు, ప్రాచీనులు. నిన్ను వాళ్ళు మూలాన్ని దర్శించు, వన్ ఫండమెంటల్ లా అని ఏదైతే ఉందో, మొత్తానికి ఒకే ఒక ధర్మము ఉన్నదో అక్కడి నుంచి ఆలోచించి, అక్కడి నుంచి దర్శించి ఆ పదం పుట్టింది. అది వాళ్ళకి ఏది లైఫ్ అన్న పదం, చైతన్యము, జీవము అన్న పదం. అవే ఈ మొత్తాన్ని తయారు చేస్తుంది అన్నది ఇలాగా అంతకుముందు చెప్పుకున్నాం మనం. అదే యాంటిసిడెంట్ సిటేషన్ అంతకుముందు మనం ఉదాహరించుకున్నటువంటిది. ఈజ్ ఏబుల్ టు టేక్ ప్లేస్ ఈజ్ అంటే ఈ క్రియేషన్ ఎలాగా వస్తుంది, ఎలా నిర్మాణం జరుగుతుంది. ఈజ్ డ్యూ టు ఏ కాంక్రిషన్. కాంక్రిషన్ అంటే కాంక్రీట్ నుంచి వచ్చింది మాట, కాంక్రిషన్. అంటే కాంక్రీట్ అంటే ఏంటి మనకి, అంటే ఏ మిక్స్చర్ ఆఫ్ సిమెంట్, శాండ్, aggregate water in a specific proportions that hardens to a strong consistency. Stony consistency, strong stony consistency. అంటే గట్టిగా ఒక రాయిలాగా అవటం, గట్టిపడడం. అంటే ఈ సృష్టి అంతా సొలిడిఫై అవుతూ క్రమక్రమంగా గట్టిగా అవటం అన్నమాట. అట్లా రావడాన్ని క్రియేషన్ అని అంటున్నాం మనం. సో టు స్పీక్ ఆఫ్ ద డివైన్ బ్రెత్ ఇన్ టు ఎ సెంటర్. మరి ఇది జరగాలి అంటే ఆ నిశ్వాసము రావాలి. ఈ నిశ్వాసము రావాలి అంటే ఉచ్ఛ్వాసము రావాలి. ఉచ్ఛ్వాసాన్ని ఎలా తీసుకోగలుగుతున్నాను, ఎలా వస్తుంది, ఉచ్ఛ్వాసము ఒక చోటకి ఎలా చేరుతుంది, మళ్ళీ అక్కడి నుంచి నిశ్వాసం ఎలాగా బయటికి వెడలుతుంది, లోనికి ఎలా గ్రహిస్తుంది, లోనికి ఎలా పీల్చబడుతుంది, బయటికి ఎలా వదలబడుతుంది. ఏదో ఫోర్స్ ఒకటి ఉండాలి, ఏదో ఒక కేంద్రం ఒకటి ఉండాలి. అంటే ఈ రెండిటికి ఆధారంగా ఒక చోట అదే అంటే ఏదైతే ఆ ఉచ్ఛ్వాసం ద్వారా లోనికి గ్రహించిందో, లోనికి పీల్చుకుందో, లోనికి పీల్చుకోవడానికి మరి ఒకటి కదలకుండా ఉండేవాడు ఒకడు ఉండాలి అక్కడ.
కదలకుండా ఉన్నవాడు లోనికి అలా పీల్చుకున్నాడు. ఆ కేంద్రం నుంచే మరలా అలా వదిలేస్తూ ఉన్నాడు, నిశ్వసిస్తూ ఉన్నాడు. ఎంతైతే ఉచ్ఛ్వాసం ద్వారా ఎంతైతే తీసుకున్నాడో, ఎంతైతే లోనికి పీల్చాడో, లోనికి పీల్చబడిందో, ఏదైనా కానీ ఎంత పరిమాణం లోనికి పీల్చబడిందో అంతే పరిమాణం మరలా నిశ్వసించడం ద్వారా బయటికి వదలటం. ఈ రెండిటికి కలిపి ఒక సెంటర్ ఉంది, ఒక కేంద్రము ద్వారా ఇది జరుగుతుంది. అంటే మనం కూడా ఏం చేస్తున్నాం, ఈ చోటంతా అలాగా నిశ్వసిస్తుంది. ఈ స్పేస్ అంతా, స్పేస్ పల్సేట్స్. ఈ స్పేస్ మొత్తానికి, ఈ చోటు మొత్తానికి కేంద్రం ఒకటి ఉంది. ఆ కేంద్రము మొత్తాన్ని తనలోకి లయం చేసుకుంటుంది ఉచ్ఛ్వాసము ద్వారా. కంట్రాక్షన్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ అక్కడి నుంచి బయటికి వదులుతూ ఉంది, ఆ చోటు నిశ్వసిస్తూ ఉంది. అది సెంటర్. మనం మామూలుగా ఏంటంటే సెంటర్ అంటే దాని చుట్టూ ఉన్న పరిధిని బట్టి కేంద్రాన్ని గుర్తిస్తాం మనం. తమాషా ఏంటంటే కేంద్రం ఎప్పుడు గుర్తిస్తాం మనం, పరిధి ఉంటే. ఒక వృత్తాన్ని చూసామనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ, ఒక వృత్తమే అని కాదు, ఏదైనా ఒక దాన్ని చూసినప్పుడు దానికి కేంద్రంగా ఎక్కడో ఒక బిందువుని పెడతాం మనం మొత్తానికి. అంటే వృత్తంగా కాకుండా దీర్ఘ చతురస్రము, లేకపోతే చతురస్రము, లేకపోతే ఘనాకారము, లేకపోతే ఒక నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉన్న వస్తువు కావచ్చు, ఎగుడు దిగుడుగా ఏదైనా కానీ దాని మొత్తానికి కేంద్రం ఒకటి ఉంటుంది, ఒక బిందువు. ఆ బిందువుని ఎప్పుడు గుర్తిస్తాం మనం, ఈ వీటిని చూసినప్పుడు ఫస్ట్ మనకి ఏది కనిపిస్తుంది, వృత్తం కనిపిస్తుంది, ఆ పరిధి కనిపిస్తుంది. ఆ పరిధి నుంచి అప్పుడు కేంద్రానికి వెళ్తాం మనం. ఇది ఎట్లా వచ్చింది పరిధి అనంటే కేంద్రం. కేంద్రం ఆధారంగా పరిధి, ఆ వృత్తం గీయబడింది వృత్తలేఖని ద్వారా. అట్లాగే ఈ సృష్టి అంతా ఎలాగా వస్తుంది, ఎలా ఇక్కడికి కనిపిస్తుంది మనకి అంటే, ఇదిగో కేంద్రం ఒకటి ఉంది మొత్తానికి. ఆ కేంద్రం నుంచి ఏమైంది, నిశ్వాసం ద్వారా ఇదంతా కనిపిస్తుంది. మరలా ఉచ్ఛ్వాసం ద్వారా మొత్తం మాయమైపోతుంది, మొత్తం అదృశ్యమైపోతుంది. దృశ్యమవుతుంది, అదృశ్యమవుతుంది. అదృశ్యమైంది మళ్ళా దృశ్యంలోకి వస్తుంది, దృశ్యంలోకి వచ్చింది మరలా అదృశ్యంలోకి వెళ్ళిపోతుంది. నిరంతరము ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూనే ఉన్నాయి. ఆ సెంటర్ ఒకటి ఉన్నది. into a center of the divine breath, into a center. This center acts as a focus for the energizing forces proceeding from within outwardly. ఆ సెంటర్ ఏం చేస్తుంది, ఆ కేంద్రము యాజ్ ఎ ఫోకస్ ఫర్ ద ఎనర్జైజింగ్ ఫోర్సెస్. ఒక సుడిగుండం లాగా ఏర్పడి, ఒక సుడిలాగా ఏర్పడి దాని చుట్టూ అది తిరిగేటట్టుగా చేస్తుంది. తిరిగేటట్టు చేసేటప్పుడు కల్లా ఎనర్జైజింగ్ అంటే ఆ శక్తిని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. దానికి ఎనర్జైజింగ్ అంటే శక్తిని ఇవ్వటం. శరీరానికి అంటే ఈ ఎనర్జైజింగ్ అనే పదం ఎట్లా వాడతాం, మామూలు సాధారణంగా శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలను సూచించేటప్పుడు ఎనర్జైజింగ్, ఇదిగో ఈ పదార్థం, ఇప్పుడు ఈ ఆకుకూరలను, లేకపోతే క్యారెట్ అను, దుంపలను, ఇవి వీటిల్లో ఇవి విటమిన్లు ఉన్నాయి, ఈ ఖనిజ లవణాలు ఉన్నాయి, ఈ ప్రోటీన్లు ఉన్నాయి. ఇట్లా ఇవి దేహానికి బలాన్ని శక్తిని చేకూరుస్తుంది అన్నప్పుడు ఎనర్జైజింగ్ అనే పదాన్ని వాడతాం. అట్లా ఇప్పుడు ఈ సృష్టి రావడానికి, సృష్టి వ్యక్తం కావడానికి
అది శక్తినిస్తుంది దానికి ఆ నిశ్వాసము ద్వారా. అప్పుడు అదేమవుతుంది, ఎక్స్పాన్షన్, వ్యాపోచిస్తుంది, వికాసం చెందుతుంది. ముకుళించింది కాస్త అంతకుముందు, మొత్తం కలిపి అగ్రిగేట్ అయిపోయింది. వేరువేరుగా ఉన్న అన్ని కలిపి యునైట్ అయిపోయింది, ఒకటిగా అయిపోయింది. రకరకాల పదార్థాలు మొత్తం రకరకాలన్నీ, అంతకుముందు ఉన్న సృష్టి అంతా, ఇప్పుడు సృష్టి ఎట్లాగా ఉందో అట్లాగే అంతకుముందు ఒక సృష్టి ఉంది. ఆ సృష్టి అంతా ఏమైంది, ఒక్కటిగా అయిపోయే ముద్దగా. మనం సిమెంటు, శాండ్, వాటరు కలిపేటప్పుడు కల్లా ఒక కాంక్రీట్ వచ్చేసింది. అది ఆ కాంక్రీటు మనం రోడ్డు మీద పోసిన స్లాబ్ ఇటుకు వాడినా కానీ ఎక్కడ వాడినా అది గడ్డ కట్టేస్తుంది, ఒక్కటిగా అయిపోయింది అది. అట్లాగా ఈ ప్రళయ స్థితిలోకి ఈ సమస్తము ఒక్కటిగా అయిపోయింది అక్కడ. మళ్ళీ అక్కడి నుంచి ఇట్లా వచ్చేటప్పుడు విడివిడిగా అన్నట్టుగా వచ్చేస్తుంది నిశ్వాసం ద్వారా. ఈ సుడి ద్వారా అంటే మనం దివ్యజ్ఞాన ప్రబోధనలో మనం అధ్యయనం చేసినప్పుడు సౌర కుటుంబం ఏర్పడే విధానం, ఈ సూర్యుడు ఏర్పడే విధానం, ఈ లోకాలు ఏర్పడే విధానం. ముందుగా లోకాలు ఏర్పడాలి కదా, ఆ లోకాలు ఎట్లాగా ఏర్పడ్డాయి, ఆ లోకాలు ఏర్పడిన తర్వాత ఆయా లోకాలకి సంబంధించిన జీవులు రావటం అనేది తర్వాత సంగతి. ముందు ఆ లోకాలు ఏర్పడాలి. ఆ లోకాలు ఎలాగ ఏర్పడ్డాయి, సుడి ఏర్పడింది. అక్కడ బ్రహ్మలోకంలో సుడి ఏర్పడి మొత్తం అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా, ఆ అణువులన్నీ ఆ లోకానికి కావలసిన అణువులుగా తయారవటం. తర్వాత దూరంగా ఉన్న ఈ సుడికి దూరంగా ఉన్నవి దిగువ లోకానికి కావాల్సిన అణువులుగా ఏర్పడుతున్నవి. అప్పుడు అవి కిందకి దిగేసి మళ్ళీ అక్కడ ఒక సుడిగా ఏర్పడి ఇట్లా వర్టెక్స్ సుడిగా ఏర్పడడం, ఫోకస్ ఫర్ ద ఎనర్జైజింగ్ ఫోర్సెస్ ప్రొసీడింగ్ ఫ్రమ్ విత్ ఇన్ అవుట్వర్డ్, లోపల నుంచి బయటకి అన్నట్టుగా. ఈ లోపల నుంచి బయటకి, ఈ లోపల బయట, దీని గురించి కూడా మనం రేపు కొంత చెప్పుకుందాం. నేను వీటిని చెప్పుకోవడంతో ఏకత్వ భావనకి మనం స్థిరపడాలి. ఆత్మ దర్శనం కావాలి మనకి. కావాలి అంటే ఇదంతా ఎలాగొచ్చింది, మొత్తం వ్యక్తమైన సృష్టి అంతా ఏమైన తర్వాత మరలా ఇప్పుడు ఇలాగ వ్యక్తమైన సృష్టిలోకి ఎలాగ వచ్చాము అంటే, ఇట్లా వ్యక్తమైన సృష్టిలో మనకి తెలిసిందంతా ఇట్లాగా మనం ఇక్కడ ఉన్నాం, మనకి ఇదంతా తెలుస్తుంది. ఇది ఇట్లాగా ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ప్రళయ స్థితిలో నుంచి ఈ స్థితిలోకి వచ్చింది, అది మనకి తెలియాలి. అంతకుముందు ప్రళయ స్థితి ఉండడం వల్ల అదంతా ప్రళయ స్థితిలో, అంతకుముందు ఉన్న సృష్టి ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయి మరలా దాని నుంచి మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి స్థితిలోకి మనకి తెలిసే దాంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఇక్కడ ఎలాగున్నాము, మన చుట్టూ ఉన్నది ఏంటి, ఇది తెలుసుకోవాలి మనం. మన క్వశ్చన్ అది, ఇదంతా ఎలాగ వచ్చింది, నాకు ఎలా తెలియబడుతుంది? ఇదంతా తెలియబడుతుందంటే తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు. ఆ తెలుసుకునేవాడు ఎవరు? ఈ ప్రశ్న ఎలా వచ్చింది? అందుకని ముందుగా మనం ప్రళయం నుంచి నెమ్మదిగా ఎలాగ వస్తుందో దాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు ఏంటంటే ఇక్కడ అనేకత్వం ఉన్నా కానీ అంతా ఒకటి యొక్క అనేక రూపాలే కదా అన్న భావన స్థిరపడుతుంది మనలో. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.